నమస్తే తెలుగు నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణ స్పీకర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని ఆక్షేపించింది. అంతేకాదు కోర్టు ధిక్కార నోటీసులు కూడా జారీ చేసింది. 4 వారాల్లోగా జవాబు చెప్పాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? పార్టీ మారిన నేతలు పరిస్థితి ఏంటి? ఇదే ఇవాటి బిగ్ టాక్. సీనియర్ అడ్వకేట్ గారు, అదేవిధంగా కసుబా శ్రీనివాసరావు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరికొద్ది క్షేపట్లో జాయిన్ అవుతారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ గారు మరికొద్ది క్షేపట్లో జాయిన్ అవుతారు. అండం రామరెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం మనతో జాయిన్ అయ్యారు, మనతో ఉన్నారు. ఇక ముందుగా శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు, ఏదైతే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్కు మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చేయాలని. కానీ అది ఎక్కడ కాకుంటే ఏదైతే హైకోర్టు కూడా వెళ్ళడం చేసి హైకోర్టులో కాకుండా చేస్తామని చెప్తే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టులో 3 నెలల లోపు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, తుది నిర్ణయం స్పీకర్దే ఖచ్చితంగా అనేది చెప్పడం జరిగింది. కానీ 3 నెలలు గడిచినా కానీ నిర్ణయం తీసుకోకపోవడం, వారిని విచారించకపోవడం, దఫాలుగా విచారిస్తున్న నేపథ్యంలోనే ఇదంతా కూడా కావట్లేదు. 3 నెలలు జరిగిపోయినా కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేటీఆర్ గారు సుప్రీంకోర్టు ఆశించారు. సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టినటువంటి బీఆర్ గవాస్కర్ గారు ఈ నేపథ్యంలోనే స్పీకర్ గారిపై మండిపడ్డారు. ఎందుకని 3 నెలల నుంచి జాప్యం చేస్తున్నారు, ఏది ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ కావాలి, ఖచ్చితంగా చేయాలి, మీరు నిర్ణయం తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారా అనే దానికి వరకు వచ్చింది. కానీ ఇలాంటి నేపథ్యంలోనే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? నిజంగానే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడనుందా? తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు రానున్నాయా? ఎలా చూడొచ్చండి? నన్ను అడిగారా? మిమ్మల్ని అండి. ఇది ఇప్పుడు చాలా విచిత్రమైన విషయం. అంటే దీంట్లో తర్జన భర్జన పడవలసిన అవసరం ఏమీ లేదండి. యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అంటాం కదా, రాజకీయ పార్టీల సభ్యులు ఏదైతే వాళ్ళు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము థంపింగ్ మెజారిటీ అనుకూడదండి, అబ్సల్యూట్ హౌస్ అంతా వాళ్ళదే అంతటి మెజారిటీలో ఉండి యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అని తీసుకొచ్చి, అంటే ఈ పార్టీ మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టాన్ని ఇప్పటి వరకు కూడా అమలు చేయాలి అని ఖచ్చితంగా, అంటే అనేక తెలివితేటలన్నీ వస్తాయి కదండి, రోజు రోజుకి తెలివితేటలు మేరతాయి. కాబట్టి పార్టీ మారకుండా అదే పార్టీలో కొనసాగుతూ, లేసలేసల పార్టీ మెంబర్గా అక్కడే కొనసాగుతూ, అక్కడ విప్పును మాత్రం గౌరవించకుండా, అక్కడ డెసిషన్లు మాత్రం గౌరవించకుండా, వ్యక్తిగతంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పార్టీ మారిపోతూ ప్రతిపక్ష హోదాలో, ప్రతిపక్ష లాబీ, ప్రతిపక్ష బెంచి, ప్రతిపక్షాల నుండి తరగతిలో ఉంటూ అధికార పక్షంలోకి జంప్ అయిపోవడం అన్ని మరి ఇది చట్టానికి వ్యతిరేకం, చట్టానికి పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి ఇటువంటి చట్టం ఏదైతే పార్టీ మార్పిడి నిరోధక చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమలు చేసి నిర్ణయం తీసుకోవాల్సింది సభ అధ్యక్షులే. లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్లో కానీ స్పీకర్ డెసిషన్ మేకింగ్ అథారిటీ స్పీకర్కు ఉంది. అదే లెజిస్లేటివ్ కౌన్సిల్లో కానీ రాజ్యసభలో కానీ చైర్మన్లకు ఉన్నాయి. కాబట్టి ఇప్పటిదాకా ఈ ఎవరైతే పార్టీ మారారు వారి మీద చర్యలు తీసుకోవాలని అని ఏ లెజిస్లేచర్ పార్టీ లీడర్ అయితే కంప్లైంట్ చేశారో, ఫిర్యాదు చేశారో దాని మీద విచారణ ఇంతవరకు జరగలేదు. పార్టీ విచారణ జరగలేదు అన్నది అందరికీ తెలుసు. విచారణ జరగాలి, నిర్ణయం వెంటనే తీసుకోవాలి, త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. ఇది రాజ్యాంగంలో స్పెషల్గా 10th షెడ్యూల్లో పెట్టినట్టు యాక్ట్ అండి. ఇది చట్టం ఉంది, రాజ్యాంగంలో పెట్టిన చట్టం ఇది. అంచేత ఇక్కడ రాష్ట్రపతికి డైరెక్టివ్ ఇవ్వడం అనేది వేరు,
దాన్ని దీన్ని దగ్గర పెట్టేసుకుంటున్నారు. 1993 వరకు స్పీకర్ డెసిషన్ ఈజ్ ఫైనల్. 1993 వరకు స్పీకర్ డెసిషన్ ఈజ్ ఫైనల్. 93లో కెయితో హల్లోహం అనేటువంటి కేసు వచ్చింది. 1993లో సుప్రీంకోర్టుకు కేసు వెళ్ళిందండి. అంతవరకు స్పీకర్ డెసిషన్ ఈజ్ ఫైనల్. స్పీకర్ డెసిషన్ మీద అప్పీలేట్ అథారిటీ కానీ సుప్రీంకోర్టుకి రివ్యూ కానీ చట్టం ఏర్పరచలేదు. ఏ చట్టం ఉందో పార్టీ మార్పిడి నిరోధక బిల్లు ఏదైతే చట్టం ఉందో చట్టంలో ఏర్పాటు లేదు, అప్పీలేట్ అథారిటీ కానీ రివ్యూ అథారిటీ కానీ. కానీ సుప్రీంకోర్టు తమ తీర్పు ద్వారా దీనికి రివ్యూ పవర్స్ ఏర్పాటు చేసి తమ దగ్గర సుప్రీంకోర్టు దగ్గరికే రివ్యూ తీసుకురావచ్చు. అంటే స్పీకర్ డెసిషన్ మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే స్పీకర్ డెసిషన్ అన్నది కరెక్ట్ కాదు, అంచేత అది దాని మీద స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇంతవరకు స్పీకరే డెసిషన్ తీసుకోలే. స్పీకర్ డెసిషన్ తీసుకోకపోవడం అనేది ఒక డెసిషన్ అంటాను నేను ఒక అడ్వకేట్గా. ఏ డెసిషన్ తీసుకోకుండా ఉండడం కూడా ఒక డెసిషన్, ఒక నిర్ణయం. ఏమిటి మీ నిర్ణయం అంటే ఏ డెసిషన్ తీసుకోకుండా కూర్చోవడం అని నిర్ణయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది టీఆర్ఎస్ లీడర్స్. కానీ విచిత్రం ఏంటంటే తెలుగుదేశం నుంచి నెగ్గిన లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ని అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా తీసుకున్నారు, వాళ్ళు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. కాబట్టి ఇదంతా మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు స్పీకర్కి సుప్రీంకోర్టు తాకీదు ఇచ్చింది, ఖచ్చితంగా కండిషన్స్ పెట్టింది. కండిషన్స్ అంటారు దాన్ని, డైరెక్షన్ ఇస్తూ కండిషన్ పెట్టింది. 4 వారాలు 3 వారాలుగా దీని మీద చర్యలు తీసుకోండి, అర్జెంటుగా మీరు నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకోబోతే కోర్టు ధిక్కార నేరం కింద మిమ్మల్ని మీ మీద వెళ్తామని. కానీ ఇక్కడ స్పీకర్ మీద అటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం రాజ్యాంగం సుప్రీంకోర్టు కల్పించలేదు. కాబట్టి ఎలా తీసుకుంటారు? తీసుకోలేరు. కాబట్టి దాన్ని ఏమిటంటారు? స్టేల్మేట్, ఒక రాజ్యాంగ సంక్షోభం వస్తుంది అంతే. దీన్ని ఒక రాజ్యాంగ సంక్షోభంగా పరిగణించవలసి వస్తుంది. లేదా సుప్రీంకోర్టు డైరెక్ట్గా డెసిషన్ తీసుకుంటుంది, డిస్క్వాలిఫై చేస్తుంది. లేదా యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రొవిజన్స్ ఈ కేసుకు వర్తించవు, అంచేత అతను పార్టీ మారినట్టు కాదు, పార్టీ మారలేదు అని నిర్ణయం స్పీకర్ నిర్ణయం ఇవ్వచ్చు. అలాగా అన్ని రీజన్స్ రాయాలి. స్పీకర్ వన్ వర్డ్ డెసిషన్ కాదు అది. అంచేత ఎవరినైతే ఎగ్జామిన్ చేస్తారు, ఎవరు అఫిడవిట్లు ఇచ్చారు, ఎవరు సాక్ష్యాలు చెప్పారు, అంచేత పూర్తి రికార్డు వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి రీజనింగ్ అంటారు, ఆర్డర్ రీజనింగ్ ఉండాలి. ఆ రీజనింగ్ ఆర్డర్ ఇస్తే, రీజన్ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ని రివ్యూ చేస్తారు. వెదర్ ది రీజన్స్ మెన్షన్ ఇన్ ది ఆర్డర్ ఆర్ నాట్ కరెక్ట్ ఆర్ నాట్, వ్యాలిడ్ ఆర్ నాట్, వర్ది రీజన్స్ ఆర్ నాట్ అని సుప్రీంకోర్టు రివ్యూలో వాటి మీద ఎగ్జామిన్ చేస్తుంది. కాబట్టి వెంటనే ఇప్పుడు స్పీకర్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం చేసి సుప్రీంకోర్టు చెప్పిందా, లేకపోతే అధికార పార్టీ ప్రశ్న ఎంత ఉంది, ప్రతిపక్ష పార్టీలు ఇంకా ప్రశ్న ఏం చేస్తున్నారు, దీనికి దూరంగా ఉండాలి. ఈ రాజకీయాలకు దూరంగా ఉండి హౌస్లో స్పీకర్ ఆఫీస్ని కళంకాలంటే ఆపాదించడానికి, మోటివ్స్ ఆపాదించడానికి వీలు లేకుండా సాధ్యమైనంత మట్టుకు రాజకీయాలకు దూరంగా ఉంచి ఎటువంటి ఆరోపణలకి ఎటువంటి అసలు ఈ బయాస్డ్గా ఉన్న స్పీకర్ ఆఫీస్ బయాస్డ్గా ఉన్నారు అంటే ప్రజాస్వామ్య విలువలకి ఎక్కడో తెలియకుండానే విఘాతం కలిగించిన వాళ్ళు అవుతారు ఈ స్పీకర్లు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వ పార్టీలు ప్రజాస్వామ్యయుతంగా ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకోబడి ఒక పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రోజునే ప్రమాణం చేస్తున్నారు. చూడండి, ప్రమాణం ఉంది అక్కడ. మళ్ళీ నామినేషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నారు, రాజ్యాంగబద్ధంగా ఉంటానని. రాజ్యాంగబద్ధంగా ఉంటే 10th షెడ్యూల్లో ఉన్న యాంటీ పార్టీ పొలిటికల్ పార్టీ డిఫెక్షన్ చట్టం ఏదవుతుందో దాని ప్రొవిజన్స్ అన్నిటిని బద్ధుడై ఉండాలి. ఆ ప్రొవిజన్స్కి వ్యతిరేకం ఉండకూడదు, ఉల్లంఘించకూడదు. ఆ విషయం మరి మీ ప్రమాణం, మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్, శాసనసభ్యులు, వాళ్ళందరూ ఈ విధంగా పార్టీలు మారడం అన్నది, పార్టీలు మారడానికి అవకాశం కూడా ఇచ్చింది చట్టం. అవకాశం ఇచ్చింది. ఎలా అవకాశం? ఎలా ఏది వ్యాలిడ్ అవుతుంది? ఈ డిఫెక్షన్ ఏదైతే యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ప్రొవిజన్స్ వర్తించకుండా ఉండేలాగా 2/3 మెజారిటీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ఇంకో రాజకీయ పార్టీలో మెర్జ్ అయిపోవడం కానీ, ఇంకో రాజకీయ పార్టీలోకి మీకు హర్యానా చీఫ్ మినిస్టర్ ఉండేవారండి భజన్ లాల్,
ఆ జనతా పార్టీ సభ్యుడు శాసనసభలో జనతా పార్టీ సభాపక్ష నాయకుడుగా ఎన్నికయ్యి ముఖ్యమంత్రిగా ఉండి మొన్నాడు కాంగ్రెస్ లోకి కలిసిపోయింది. ఆ పార్టీ జనతా పార్టీ మొత్తం కాంగ్రెస్ లో కలిసిపోయింది. గొప్ప మెర్జర్ అది. భారతదేశ రాజకీయాల్లో చరిత్రలో ఒక ఒక ఎగ్జాంపుల్. కాబట్టి ఇప్పుడు అటువంటి 2/3 మెజారిటీ సభ్యులు నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా వ్యాలిడ్ నిర్ణయం అని చట్టం చెప్తోంది. అది నిర్ణయం వ్యాలిడ్ నిర్ణయం, దానికి ఏమీ కూడా మోటివ్స్ అట్రిబ్యూట్ చేయలేం. ఈ యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొవిజన్స్ లో ప్రొవిజన్ ఉంది అక్కడ. ది పర్టికులర్ ఎనాక్ట్మెంట్ యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ మెర్జర్. డిఫెక్షన్ అనకూడదు దాన్ని, అప్పుడు డిఫెక్షన్ అనడానికి వీల్లేదు. డిఫెక్షన్ అంటే మీనింగ్ ఏమిటి, మెర్జర్ అంటే మీనింగ్ ఏమిటి, రెండింటి మధ్య వ్యత్యాసం. కాబట్టి స్పీకర్ ఇంకా తాత్సర్యం చెయ్యకుండా వెంటనే నిర్ణయం తీసుకుంటారని ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఏదో ఒక నిర్ణయం మీకు ఎలాగైనా మీకు నిర్ణయాలు తీసుకోవడంలో బాగా స్పీడ్గా ఉంటారు కదా. ఏ నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయం అని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ఇదో పెద్ద నిర్ణయం, గొప్ప నిర్ణయం. ఇది సైలెంట్ నిర్ణయం అంటారు దీన్ని. అంచేది ఏదో నిర్ణయం తీసుకోండి. అది ఆర్డర్ పాస్ అయ్యండి, ముందు ఆర్డర్ పాస్ అయ్యండి, ఆర్డర్ పాస్ చేయండి. రైట్ శ్రీనివాస్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామరెడ్డి గారు, ఏదైతే బీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు, ఫిరాయించారు నేపథ్యంలోనే వాళ్ళు దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి, తేల్గాం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, ప్రకాష్ గౌలు, కాల యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డితో పాటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ అందరి మీద అనర్హత వేటు వెయ్యాలి అని స్పీకర్ను సూచించినప్పటికీ ఇందులో ఎమ్మెల్యేగానే ఉంటూ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో దానం నాగేందర్ గారికి కాంగ్రెస్ నుండి వెళ్ళి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎలా చూడొచ్చు, అంటే మొత్తం మీద తెలంగాణలో ఒకవేళ పార్టీ మారలేదు, మేము ఏదో భారతదేశానికి సంబంధించిన స్వాతంత్ర జెండాలకు సంబంధించినటువంటి 3 రంగుల పతాకాన్ని మాత్రమే కప్పుకున్నాము, లేకుంటే కండువాలు వేసుకున్నాము అని చెప్పినారు కొంతమంది అలా వాళ్ళ దాంట్లో. కానీ ఇప్పుడు చూస్తే కనుక నిజంగానే దానం నాగేందర్ లాంటి వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పార్లమెంటుకు ఎలక్షన్లో పోటీ చేసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు, అంటే నిజంగానే తెలంగాణలో మరొక్కసారి జూబ్లీహిల్స్ తరహాలో ఎలక్షన్ రాబోతున్నాయి అనుకోవచ్చా? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం కావచ్చు, లేదంటే చేసినటువంటి ఒకవేళ ఇప్పుడు కూడా శ్రీనివాస్ గారు చెప్పారు, ఒకవేళ సుప్రీంకోర్టే కాదు ఏది కూడా రాజ్యాంగబద్ధంగా స్పీకర్ మీద ఎలాంటి చర్యలు తీసుకోనప్పటికీ మాత్రం ఎమ్మెల్యేలకు మాత్రం అనర్హత వేటు మాత్రం సుప్రీంకోర్టు వేయవచ్చు అనేది ఉంది. కానీ ఒకవేళ సుప్రీంకోర్టు అనర్హత వేటు వేస్తే కనుక మళ్ళీ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అనుకోవచ్చా? అవునండి, ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏదైతే నడుస్తుందో అది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్ళి సుప్రీంకోర్టు 3 నెలల గడువిచ్చినాక కూడా స్పీకర్ అంతకుముందు పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసినా ఏం యాక్షన్ తీసుకోకుండా సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చినా మళ్ళా ఏదో తతంగా నడిపించినట్లు దగ్గరికి వచ్చినాక ఒకరు ఇద్దరిని ఏదో విచారించినట్లు చేసి ఇంకా మిగిలి ఉన్నారు అని ఆ గడువు లోపల పూర్తి చేయకపోవడం, ఇవన్నీ ఏంటంటే చట్టాన్ని పదవులను అపహాస్యం చేసినట్లు ప్రవర్తిస్తున్నారు. నైతిక విలువలు లేవు. ఇవి పార్టీలకు అట్లే ఉన్నాయి, నాయకులకు అట్లే ఉన్నాయి, ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా అలా ప్రవర్తించడం అనేది ఏంటంటే అది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం, రాజ్యాంగాన్ని పరిహసించడం అని సుప్రీంకోర్టును కూడా ధిక్కరించడం. సుప్రీంకోర్టు కూడా ఈ ధిక్కారం కిందకే వస్తుంది. 3 నెలల లోపల మేము ఇచ్చిన గడువు లోపల నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది ఇవాళ స్పష్టంగా చెప్పింది. మళ్ళా ఒకసారి 4 వారాల గడువు ఇవ్వడం జరిగింది. ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే అయినా స్పీకర్ తీసుకుంటాడా, ఇంకా తాత్సర్యం అంటే పొడిగిస్తూనే ఉంటాడా అనేది అందరిలోనూ ఉన్న ప్రశ్న. ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు స్పీకర్ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు అనేది రాజ్యాంగ నిపుణులు కానీ న్యాయకోవిధులు కానీ చెప్తున్న అంశము. అది ఆ విధంగా ఉంది. అయితే ఆయన మీద చర్య తీసుకోకపోయినా ఎమ్మెల్యేలు మాత్రం అనర్హులుగా ప్రకటించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. న్యాయ వ్యవస్థకి ఏంటంటే ఎక్కడైతే అంబిగిటీ ఉంటుందో, ఎక్కడైతే కామన్ సెన్స్ కు విరుద్ధంగా ఉంటుందో, ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో అక్కడ వాళ్ళే
చట్టాన్ని చేసే అధికారం ఉంటుంది. చాలా సందర్భాల్లో అది జరిగినాయి కూడా. ఎక్కడైతే తర్వాత సమాజానికి విరుద్ధంగా పూర్తిగా పోతుందో సవరించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాల్లో న్యాయ వ్యవస్థ జడ్జెస్ కెన్ మేక్ లా అంటారు దీన్ని. ఆ విధంగా తీసుకునే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కూడా మళ్ళా గడువు ఇచ్చింది కాబట్టి ఈ మళ్ళీ 4 వారాల లోపల స్పీకరు ఏ నిర్ణయం స్పీకర్ అది వాళ్ళని విచారణ జరిపి నిర్ణయం తీసుకొని కోర్టు నివేదించాలని. గత ఆర్డర్లో కోర్టుకు నిర్ణయం తీసుకోమని ఉంది, కోర్టుకు నివేదించమని లేదు. ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్లో 4 వారాల లోపల నిర్ణయం తీసుకొని కోర్టుకు నివేదించాలని ఉంది ఆర్డర్. కాబట్టి ఆ విధంగా ఆయన నివేదిస్తాడా, నాకు ఇంకా మళ్ళా టైం గడవాలని కోరుతారా అనేది ఏంటంటే ఈనాడు ఉన్న పార్టీల నాయకుల దిగజారుడు విలువలకు ప్రదర్శనం. పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అని చెప్పిన రేవంత్ రెడ్డి కండువాలు కప్పి సన్మానించడం, పాంచనాయక్ తెస్తున్నాం మేము పార్టీ ఫిరాయింపులను ఆపుతామని చెప్పిన రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని మొత్తం ఆ మూసిలో తొక్కేయడం, ఇవన్నీ ఏంటంటే మరి వీళ్ళు బీఆర్ఎస్ శుద్ధపూసలు అంటే వాళ్ళు కూడా ఇంతకన్నా ఘోరంగా చేశారు. కాంగ్రెస్ కన్నా తక్కువేం చేయాలి వాళ్ళు. అన్ని పార్టీ బీజేపీ తప్ప ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ, బీజేపీ వాళ్ళు ఫిరాయించలే. అన్ని పార్టీలు ఏదంటే బిఎస్పి, సిపిఐ, వైసీపీ, కాంగ్రెస్, టీడీపీ, ఏ పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యే ఒక్కసారి కాదు, మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే 2 సార్లు తీసుకున్నారు. మరి అప్పుడు వీళ్ళకు ఈ రాజ్యాంగం కానీ చట్టం కానీ ఇవేం నైతిక విలువలు కానీ కనపడలే అంటే వాళ్ళు కాంగ్రెస్ ఏం తక్కువ దొందే. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండుకి నైతిక విలువలు లేవు. అవకాశవాద రాజకీయం, అహంకారం మాటలు ఇవి జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్ కూడా పనిచేయనప్పుడు న్యాయ వ్యవస్థలకు పోవాల్సి వస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం కలిగించుకొని గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఇలాంటి చర్యలకు దిగాల్సి వస్తుంది. ఎప్పుడైనా స్పీకర్ కనుక 4 వారాల నిర్ణయం తీసుకుంటే జరిగిన తప్పులకు కొంత సరిదిద్దినట్లు అవుతుంది. ఇప్పుడు కనుక చేయకపోతే అది పూర్తిగా స్పీకర్, తెలంగాణ స్పీకర్ పదవి విలువ, కాంగ్రెస్ పార్టీ విలువ అవన్నీ పోతాయి. తప్పకుండా సుప్రీంకోర్టు అయితే ఆ ఎమ్మెల్యేలను చర్యలు తీసుకుంటుంది. ఈ 10 మంది మారినోళ్ళ దాంట్లో కూడా గందరగోళం ఉంది. మేము ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాం, చాలా మంది, అందరు కాదు చాలా మంది ఈ పార్టీలో ఉన్నామా, ఆ పార్టీలో ఉన్నామా, త్రిశంకు స్వర్గంలో ఉన్నామా అనేది మళ్ళీ కొంతమంది బ్యాక్టీరియాలకు వచ్చినట్టు. కానీ ఇద్దరి విషయంలో, పర్టికులర్లీ దానం నాగేందర్ విషయంలో ఆయన ఏంటంటే ఎంపీగా పోటీ చేయడం, పార్టీ గెలిచిన 6 నెలల లోపలనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన 6 నెలల లోపలనే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడం, అది పూర్తిగా చట్ట విరుద్ధం. అంతేకాకుండా మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ కూడా స్టార్ క్యాంపెయినర్ దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు పెట్టింది. దానం నాగేందర్ రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, నైతిక విరుద్ధం. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, నైతిక విరుద్ధం. ఇవి 1కి 2 సార్లు ప్రూవ్ అయినాయి. ఈ ప్రజలు కూడా ఇలాంటి నాయకులను, ఇలాంటి ప్రభుత్వ పార్టీలను తిరస్కరించాలి పూర్తిగా. అది ప్రజాబలమే అత్యంత అన్నిటికన్నా బలమైంది. ప్రజలు దీన్ని గమనించి ఈ నాయకులు 10 మంది ఎవరైతే పార్టీ ఫిరాయించారో, గతంలో ఇట్లా ఫిరాయించి డ్రామా చేశారో వాళ్ళందరినీ ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకుని తిరస్కరించాలి. ఈ ఎంకరేజ్ చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను తిరస్కరించాలి. అప్పుడే ఒక స్ట్రాంగ్ చెక్, ప్రజల నుంచే బలమైన చెక్ ఉంటుంది. న్యాయ వ్యవస్థ చెక్ కన్నా ఇంకా మరింత బలమైంది ప్రజాభిప్రాయం, ప్రజా తీర్పు. ఆ రోజులు వస్తాయని మేము భావిస్తాం. ఇంతకుముందు వాళ్ళు కొన్ని స్పష్టంగా చెప్పారు. 2/3 నాట్ లెస్ దాన్ 2/3 మారితే అది ఫిరాయింపు కాదు, అది మెర్జర్ కిందకి వస్తుంది, అది రాజ్యాంగబద్ధం. కొంతమంది ఏంటంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలను సవరించడం కోసం ఇలాంటి మెర్జర్లను కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు. అది తప్పు, అది చట్టబద్ధం. ఎందుకంటే పార్టీ నియంతృత్వాన్ని ఎంకరేజ్ చేయదు రాజ్యాంగం. పార్టీ నియంతృత్వం లేకుంటే వాళ్ళు కూడా 2/3 కూడా పోయినా దాన్ని చట్ట అంటే అది దాన్ని ఆపేస్తే ఎందుకంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం పూర్తిగా. కాబట్టి ఒక లిమిట్ పెట్టి, మొదలది రాజీవ్ గాంధీ పెట్టినప్పుడు 1/3 ఉండే, తర్వాత దానికి 1/3 ఈజీగా జరుగుతుంటే వాజ్పేయి గారు 2/3 చేయడం జరిగింది. కాబట్టి దీన్ని చట్టాన్ని గౌరవించాలి, నైతిక విలువలు నిలిపాలి. స్పీకర్ ఇప్పటికైనా మేల్కొని సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. రైట్. ఏదైనా కానీ రామరెడ్డి గారు మొత్తం మీద వీరు ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపు చేశారో దీని నేపథ్యంలోనే దానం నాగేందర్ గారికి టికెట్ ఇష్యూ చేయడం జరిగింది, తాను పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది.
ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వీళ్ళంతా కూడా పార్టీ కండోలు కప్పుకున్న నేపథ్యం, కాంగ్రెస్ పార్టీ కండోలు కప్పుకున్నారు అని బీఆర్ఎస్ ఆరోపిస్తే లేదు మేము జాతీయకు సంబంధించినటువంటి 3 రంగుల త్రివర్ణ పతాకానికి సంబంధించినటువంటి టవాలాలు కప్పుకున్నాం తప్ప మేము కాదు, మళ్ళీ మాకు బీఆర్ఎస్లోకి ఆహ్వానించండి అని కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారనేది కేటీఆర్ కావచ్చు, మిగతా వారు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కొంతమంది చెప్తున్నారు. ససేమీరా తీసుకోవడం అంటూ ససేమీరా అంటున్నారు. కానీ ఇంట్లో ఉన్నా కానీ లాభం లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉంటే మళ్ళీ మేము ఖచ్చితంగా బీఆర్ఎస్లోకి వస్తాము, ఏదో తప్పు జరిగిపోయింది అని కొంత ప్రాధేయపడ్డారు అనేది చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు, ఎలా అనుకోవచ్చు? తీసుకుంటారా ఒకవేళ, లేదంటే మళ్ళీ ఎలక్షన్ స్టంట్ మొదలవుతుందా? ఇది మేము జాతీయ జెండానే కప్పుకున్నాము, కాంగ్రెస్ జెండా కాదని చెప్పడానికి స్కోప్ ఇచ్చింది స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఒకసారి 3 రంగుల జెండాను జాతీయ జెండా గుర్తినాక కాంగ్రెస్ పార్టీ జెండా ఆ విధంగా ఉండకూడదు, మార్చుకోవాలి. ఆమె తమ రాజకీయ స్వార్థం కోసం 3 రంగుల జెండా తీరని పెట్టుకొని దాంట్లో ఏదో సింబల్ ఉంటుంది, ఆ సింబల్ కనపడకుండా చేస్తే ఇటు 3 రంగుల జెండా చెప్పుకోవచ్చు, అది అట్లా తప్పుకొస్తే సింబల్ ఉందని చెప్పొచ్చు. ఈ డ్రామాలకు కాంగ్రెస్ పార్టీ స్కోప్ ఇచ్చింది. ఇప్పుడు ఈ విచారణ టైంలో సుప్రీంకోర్టు కూడా దాని మీద ఏమన్నా అంటే అది సుప్రీంకోర్టు ఇట్లా వేరే సైడ్ అంశాల మీద ఇవ్వదు, స్పెసిఫిక్ అంశం మెన్షన్ చేసినప్పుడే దాని మీద చర్చ జరిపి ఉట్టిగా ఆషామాసిగా తీర్పు ఇవ్వదు, దాని మీద సమగ్ర చర్చ జరుగుతుంది. అది కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే జాతీయ జెండా ఏ పార్టీకి ఆ విధంగా ఉండకూడదు. ఇట్లా అవకాశవాదులు దాన్ని దుర్మార్గంగా వాడుకునే పరిస్థితి ఉండకూడదు. ఇది వాడుకుంటారు కాబట్టి ఆ దానికి కాంగ్రెస్ పార్టీ జెండానే మార్చే పరిస్థితి రావాలి. అది వాళ్ళు మార్చుకోకుంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీనే మార్చేయాలి. ఆ విధంగా జరగాలి. తర్వాత వీళ్ళలో కొంతమందిని వాళ్ళకి బీఆర్ఎస్ తీసుకుంటుందా లేదా అంటే అది బీఆర్ఎస్ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ పరిస్థితులు. ఇప్పుడు ఎక్కడైతే ఆ కాన్స్టిట్యూన్స్ లో ఈయన డిస్క్వాలిఫై అయితే మేము గెలవలేము, ప్రతి వేరే పార్టీలు బలంగా ఉన్నాయి అనుకున్నప్పుడు వాళ్ళని బ్యాక్ తీసుకోవచ్చు. వాళ్ళ అవసరాల బట్టే బీఆర్ఎస్ పార్టీకి ఏ నీతి నియమాలు మోరల్స్ లేవు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. కాబట్టి పరిస్థితుల బట్టి వాళ్ళ అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు తప్ప రాజ్యాంగ పరంగా తీసుకోరు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నైతిక విలువల పరంగా తీసుకోరు. రైట్. శ్రీనివాస్ గారు మీ వాయిస్ మీట్లో ఉన్నట్టుంది, చూడరా? మ్యూట్లో ఉన్నట్టు. శ్రీనివాస్ గారు వినబడుతుందా? వారికి వినబడుతుంది కానీ మ్యూట్ తీయాలి. శ్రీనివాస్ గారు స్పీకర్ మ్యూట్లో పెట్టినట్టున్నారు, ఒక్కసారి చూడండి. స్పీకర్ మ్యూట్లో పెట్టున్నట్టున్నారు. మైక్ అక్కడ కెమెరా పక్కనే మైక్ ఉంటుంది, చూడండి. స్క్రీన్ మీద కనబడుతుంది క్లియర్ గా. ఇప్పుడు ఎలా ఉందండి? ఓకే మీరు పొజిషన్లోకి రండి. నేను ఇలా పెడతానండి, కష్టం అవుతుంది అది అలాగా. చెప్పండి. ఓకే, అట్లా ఉంచండి పర్లేదు. ఇప్పుడు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని ఆక్షేపించింది సుప్రీంకోర్టు. అంతేకాదు కోర్టు ధిక్కరణ నోటీసు కూడా జారీ చేసింది. 4 వారాల్లోగా జవాబు చెప్పాలని సూచించింది. కానీ ఈ 4 వారాల లోపల మళ్ళీ రోజుకు ఒక్కొక్కరిని పిలిచి మళ్ళీ వారి వద్ద నుంచి వెళ్ళి మళ్ళీ తీసుకుంటారా, లేదు అంటే ఒకవేళ తీసుకోకుండా అనర్హత వేటు వేయాల్సింది ఖచ్చితంగా సుప్రీంకోర్టు కాదు, అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తీసుకునే చర్యలో భాగంగా తెలంగాణలో మళ్ళీ ఓటర్లకు పని పెట్టనుందా, ఎలా చూడొచ్చండి? అసెంబ్లీకి స్పీకర్ ఆఫీస్ కి లీగల్ అడ్వైజర్ ఉంటారండి. స్పీకర్ ఆఫీస్ అడ్వకేట్ ఉంటారు, వాళ్ళకి అడ్వకేట్ జనరల్ ఉన్నారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్స్ ఉన్నారు, వాళ్ళకి మంచి టీం ఉందండి. ప్రభుత్వానికి మంచి టీం ఉంది. అంచేత టీం ఉండగా వాళ్ళన్నీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ లేదా రోజుకొకళ్ళని గంటకొకళ్ళని అది ఏదో లెందీ ప్రొసీజర్ ఏముంది ఏమండి? యు ఆర్ ఎ మెంబర్, యు హావ్ బీన్ ఎలక్టెడ్ ఫ్రమ్ వన్ పార్టీ అండ్ యు ఆర్ ది మెంబర్ ఆఫ్ దట్ లెజిస్లేటివ్ పార్టీ ఆఫ్ సో అండ్ సో పార్టీ అండ్ నౌ a complaint is made filed against you that you have defected the party and దాని మీద నువ్వు వాంగ్మూలం ఇయ్యి, స్టేట్మెంట్ ఇయ్యి. నువ్వు ఎక్కడ వాళ్ళ ఎవిడెన్స్ వాళ్ళు తీసుకొచ్చారు, నీ ఎవిడెన్స్ నువ్వు తీసుకురా.
అంటే డెసిషన్ ఇవ్వడానికి ఎంత టైం కావాలండి? క్రాస్ ఎగ్జామినేషన్ ఏమైనా ఉంటాయి దీంట్లో? స్పీకర్ హౌస్ లో ఆ పర్టికులర్ మెంబర్ ఎలా ప్రవర్తిస్తున్నాడో ఇది ఫస్ట్ విట్నెస్. స్పీకర్ ఇస్ ది ఫస్ట్ విట్నెస్. ఆయన నాకేం తెలీదు, మెంబర్ని అడిగి రాసుకుంటాను, లేదా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఆయన ఏం చెప్తే అది రాసుకుంటాను. నో, నాట్ కరెక్ట్. ఇది ఫస్ట్ పర్సన్. ఆయన ఎదురుగుండా ఎలా ప్రవర్తిస్తున్నారు సభ్యులు, ఎలా పార్టీకి లాయల్ గా ఉన్నారు లేదా? చట్టం ఉద్దేశం పార్టీకి లాయల్ గా ఉండాలి, పార్టీకి లాయల్ గా ఉండాలి ప్రతి సభ్యుడు. అది స్పిరిట్ ఆఫ్ ది దట్స్ కాల్డ్ లెజిస్లేషన్. పొలిటికల్. ఒకవేళ నీ పార్టీ యొక్క నియంతృత్వానికి నువ్వు తలొక్కకుండా ఉండాలనుకున్నట్టు 2/3 మెజార్టీతో మీరు నిర్ణయానికి రండి, తీర్మానించాలి. ఆ తీర్మానాన్ని స్పీకర్ పంపాలి. స్పీకర్ పంపరండి, ఎక్కడా స్పీకర్ పంపరు. నాకు ఈ పార్టీ అంటే ఇష్టం లేదండి, నేను ఈ పార్టీలో ఉండదలుచుకోలేదండి. కొంతమంది ఒక సభ్యుడు, ఒక లోక్సభ సభ్యుడు మొత్తం జీవితం 5 సంవత్సరాలు కూడా పార్టీతో వ్యతిరేకిస్తూ ఉన్నాడు. పార్టీ సస్పెండ్ చేస్తే ఈజీగా జాయిన్ అయిపోవచ్చు కదా. ఇంకో పార్టీలో వాళ్ళు సస్పెండ్ చేయలేదు, వాళ్ళ ఎత్తులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్పీకర్ అవైలబుల్ ఫ్యాక్ట్స్ బట్టి, అవైలబుల్ ఎవిడెన్స్ బట్టి, ఆయనకున్న నాలెడ్జ్ బట్టి పర్సనల్ నాలెడ్జ్ డ్రా చేయొచ్చు. స్పీకర్ అక్కడ జ్యుడిషియల్ డెసిషన్ అంటే ఎడ్యుకేషనల్ కేస్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్స్. ఆయనకున్న నాలెడ్జ్ కూడా ఉంది, నాకేం నాలెడ్జ్ లేదనడానికి వీళ్ళే. స్పీకర్ తప్పకుండా ఆయన నోటీసులోకి వచ్చిన విషయాల్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. స్పీకర్ అంటేనే అర్థం ఏంటండి? నాన్ బయాస్గా ఉండాలని. బయాస్గా ఉండేటువంటి స్పీకర్ ఉంటే లోక్సభ ప్రజాస్వామ్య విలువలు తిలోదకాలకు ఇచ్చినట్టే. సంకనాగిపోయింది ఆ దేశంలో ప్రజాస్వామ్యం, సంకనాగిపోయినట్టే. అందుచేత ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయేలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి తీవ్రవాదం, ఉగ్రవాదం పైకి లేచిపోతున్నాయి. కాబట్టి ఇక్కడ స్పీకర్ గారు చాలా గురుతరమైన బాధ్యత ఉందండి. ఆ గురుతరమైన బాధ్యతలో సుప్రీంకోర్టుతో చెప్పించుకోకూడదు, చాలా తప్పు. ఆయన మరి ఏం రికార్డులో చరిత్రలో ఉండిపోతారు స్థిరస్థాయిగా. సుప్రీంకోర్టుతో చెప్పించుకున్నారని సుప్రీంకోర్టుతో నోటీస్ వచ్చింది, మీ మీద చర్య తీసుకుంటాం నోటీస్ వచ్చింది. ఎంత అవమానం అది! బాధపడుతున్నాను నేను. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభ చాలా పెద్దది. చూసుకోండి, ఫస్ట్ నుంచి మూడు హౌస్లు, మూడు ఇన్స్టిట్యూషన్స్ ని రాజ్యాంగం డిఫైన్ చేసింది. లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ ముందుంది, చట్టాలు చేసేది, రాజ్యాంగానికి సవరణ చేసేది లెజిస్లేటివే. రాజ్యాంగ సవరణ చేసేది లెజిస్లేటివ్, చట్టాలు చేసేది లెజిస్లేటివ్, ప్రజల యొక్క నుదిటి వ్రాతను రాసేసేది లెజిస్లేటివ్ అసెంబ్లీ. వాళ్ళు సుప్రీంకోర్టుతో చెప్పించుకోవడం ఏంటండి? చెప్పించుకోకూడదు, నాట్ కరెక్ట్. కాబట్టి వెంటనే దీని మీద చర్య తీసుకుని విచారణ చేసి తమ నిర్ణయాన్ని, ఇన్ రైటింగ్ నిర్ణయాన్ని వాళ్ళు నోటిఫై చేశామని చెప్పారు. ఎంత దారుణం అండి! స్పీకర్ గారు, మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు పంపించండి, మేము రివ్యూ ఎవరు అడగకుండా చేసేసేలా ఉన్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు. పూర్వం అయితే రివ్యూ అడగాలి. మేము స్పీకర్ నిర్ణయం నాట్ కరెక్ట్, బయాస్ నిర్ణయం. వీఆర్ ఛాలెంజింగ్ ది డెసిషన్ టేకెన్ బై ది అథారిటీ అండర్ ది యాక్ట్ ది స్పీకర్. ఆయన యొక్క నిర్ణయాన్ని మేము సవాల్ చేస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఇప్పుడు అలా అక్కర్లేకుండానే మీరు నిర్ణయం తీసుకుని మాకు పంపించండి, ఇక్కడ మేము రివ్యూ చేసేస్తాం. సో మోటో రివ్యూ, ఆ మాట ఎంతలాగా అనిపించుకున్నారు? తీసేసుకుంది సుప్రీంకోర్టు. ఆల్రెడీ మ్యాటర్ తన పరిధిలోకి తీసేసుకుంది. నౌ ది బాల్ ఈజ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళిపోయింది బాల్. మీరు ఆడతారా, మమ్మల్ని ఆడమంటారా అని అడుగుతున్నారు వాళ్ళు. మీకు ఛాన్స్ ఇచ్చారు, 4 వారాలే. మీరు బ్యాటింగ్ చేసుకుంటారో బౌలింగ్ చేసుకుంటారో, మీరు మాట్లాడరో మౌనంగా ఉంటారో మీ ఇష్టం. ది ఎంటైర్ మ్యాటర్ విల్ బి టేకెన్ బై ది సుప్రీంకోర్టు దీన్ని మానిటర్ చేస్తుంది. ఎవ్రీడే డెవలప్మెంట్స్ అడుగుతుంది. కాబట్టి ఎవ్రీబడి మీరు ఏం చేస్తున్నారని అడుగుతుంది. వన్ ఫైన్ మార్నింగ్ క్లోజ్, మీ ఫైల్ మీ ఆఫీసులో, స్పీకర్ ఆఫీసులో క్లోజ్, సెండ్ ఇట్ బ్యాక్ అని అనిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు అంటున్నారు దే ఆర్ స్ట్రెచింగ్ దేర్ హ్యాండ్స్ టు ది ఎక్స్టెంట్. వాళ్ళు అక్కర్లేకుండా వాళ్ళ పరిధులు కూడా వాళ్ళు దాటుతున్నారు. రాష్ట్రపతికి మొన్న ఇచ్చారు కదా, మీరు 3 నెలలే ఉంచుకోవాలి ఈ బిల్లు. ఎవరైనా గవర్నర్ మీ బిల్లు మీకు రాష్ట్రపతి హౌస్కి రిఫర్ చేస్తే మీరు 3 మాసాల్లోగా ఆ బిల్లుని మీరు యాక్సెప్ట్ చేయడమో రిటర్న్ చేయడమో చేయాలి. ఇది అబ్సర్డ్. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇస్ ది ప్రెసిడెంట్, ది స్టేట్ అండ్ నేషనల్ హెడ్ ఇస్ ది ప్రెసిడెంట్, జ్యుడిషియరీ కూడా హెడ్ ఇస్ ది ప్రెసిడెంట్. అన్నిటికీ హెడ్ ప్రెసిడెంట్ డైరెక్టివ్ ఇవ్వడం ఏంటి? మన కర్మ, దౌర్భాగ్యం, దురదృష్టం. టంకర్ వైస్ ప్రెసిడెంట్ గారు ఇదే బాధపడ్డారు.
కాబట్టి రాష్ట్రపతి ఇది సుప్రీం. కాబట్టి ఎక్కడ వాళ్ళు కలగ చేసుకోవాలో ఎక్కడ కలగ చేసుకోలేదు అనేది కలగ చేసుకోకూడదు అనేది రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. కానీ ఇక్కడ రాజ్యాంగం 10th షెడ్యూల్లో పొందుపరచబడినటువంటి ఈ యాంటీ డిఫెక్షన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో 1993 వరకు రివ్యూ లేదు. 1993 నుంచి సుప్రీంకోర్టు రివ్యూ ప్రొవిజన్ పెట్టుకుని ఓ తీర్పు చెప్పి దాన్ని ప్రెసిడెంట్ చేసి అంటే చట్టంలో భాగం అయిపోతుంది. సుప్రీంకోర్టు తీర్పులన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ వ్యాలిటీ ఉంది. కాన్స్టిట్యూషనల్ వ్యాలిటీలో వాళ్ళు ఏమో చెప్పారు, రివ్యూ అథారిటీయే, నాట్ అది కోర్టు కాదు. సుప్రీంకోర్టును కోర్టు అని అనడానికి వీల్లేదు. ఇక రివ్యూ చేసేప్పుడు ఏ కాన్స్టిట్యూషనల్ బెంచ్, ఏ కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఈ కాన్స్టిట్యూషనల్ అథారిటీ కెన్ రివ్యూ ది డెసిషన్ టేకెన్ బై ది స్పీకర్. మనకి ఈ మధ్య కాలంలో గతంలో మీరు టిఆర్ఎస్ కేసీఆర్ చీఫ్ మినిస్టర్ ఉండగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కేసులో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పిచ్చింది. జ్ఞాపకం ఉండే ఉంటుంది. నోటీసు అతన్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేశారు హైకోర్టుకి వెళ్ళి. హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే రివ్యూ వండర్ఫుల్ రివ్యూ డెసిషన్ తీసుకున్నారు. అప్పుడు వండర్ఫుల్ ఏమిటి, నేచురల్ జస్టిస్ కి ఎగ్నెస్ట్ గా ఉంది. ది డెసిషన్ టేకెన్ బై స్పీకర్ ఆఫీస్ ఈజ్ ఎగ్నెస్ట్ టు నేచురల్ జస్టిస్. ఏమిటి నేచురల్ జస్టిస్? నేచురల్ జస్టిస్ టెక్నికల్ పాయింట్ లోకి ఇన్వాల్వ్ అయిపోయింది తెలంగాణ హైకోర్టు. ఏమిటి టెక్నికల్ పాయింట్? బిఫోర్ సస్పెండింగ్ ఏ మెంబర్ ఫ్రమ్ ది హౌస్ దిస్ కాల్డ్ స్పీకర్ షుడ్ హ్యావ్ ఇష్యూడ్ ఏ నోటీస్. నోటీస్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ కాల్పర్ చేస్తూ నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు ఎక్స్ప్లెయిన్ అని సంజాషి అడుగుతూ నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసేయడం ఏకపక్ష నిర్ణయం, ఎగ్నెస్ట్ టు నేచురల్ జస్టిస్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసులో అతను సస్పెన్షన్ ఆర్డర్ ని ఛాలెంజ్ చేస్తే ఇట్ ఈస్ ఎ బ్యాడ్ అండర్ లా అంది తెలంగాణ హైకోర్టు. జస్టిస్ బుల్సే శివశంకర్ గారు ఇచ్చిన తీర్పు ఇది. కాబట్టి ఈ కోర్టులు ఎప్పుడు లోపల కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం రాజ్యాంగం రివ్యూ పవర్ తో ఇచ్చేసింది. రివ్యూ అంటారు, కాన్స్టిట్యూషనల్ రివ్యూ. వెదర్ ది ఆర్డర్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఒక స్పిరిట్ ఉంది కదా, ఆ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కి భిన్నంగా ప్రవర్తిస్తే స్పీకర్ కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఫండమెంటల్ రైట్స్ కి లేదా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కి భిన్నంగా వ్యవహరించారు అన్నప్పుడు మాత్రం అక్కడ టెక్నికల్ గానే వీళ్ళు చూస్తారు. ఫ్యాక్ట్స్ ఎగ్జామిన్ చేయడానికి లేదు. ఫ్యాక్ట్స్ ఎగ్జామిన్ చేస్తే సివిల్ కోర్టు అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ ప్రకారం ది స్పీకర్ తన డెసిషన్ కరెక్ట్ గా తీసుకున్నారా లేదా అన్నది మాత్రం ఎగ్జామిన్ చేస్తారు. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమే. ఇది కాన్స్టిట్యూషనల్ గా వైలేషన్ ఉంది. చట్టం వైలేషన్ ఇచ్చింది. చట్టం మిమ్మల్ని వెంటనే తీర్పు నిర్ణయం తీసుకోమన్నారు. 5 సంవత్సరాలు గడిచేదాకా ఆగమని లేదు ఎక్కడ. 5 సంవత్సరాలు అప్పుడే 500 రోజులు పైన అయింది అనుకుంటాను. అయిపోయింది అది అప్పుడే. ఇంకా ఎక్కువ సమయం అయింది వాళ్ళు డిఫెక్ట్ చేసి. కాబట్టి స్పీకర్ తాత్సర్యం చేయకూడదు. మీకు అప్పుడు తెలుగుదేశం పార్టీ 2014లో 23 మంది వైసీపీ సభ్యులను తీసుకున్నప్పుడు కూడా అప్పుడు కోటేశ్వర శివప్రసాద్ గారు స్పీకర్, ఆయన దగ్గర కూడా ఫైల్ ఇలాగా పెండింగ్ ఉంది. అంచేది ఇక్కడ కూడా కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా తెలుగుదేశం శాసనసభ్యులు వారు కూడా పార్టీ ఫిరాయించారు. దాని మీద కూడా నిర్ణయం తీసుకురాలేదు. ఈవేళ కాంగ్రెస్ ఏదైతే ఒక మంచి తార్కికమైన చట్టం అంటే దీన్ని సంస్కరణలు అంటారండి. రాజకీయ సంస్కరణలకి ప్రధానంగా ఈ చట్టాన్ని అందరూ ఉటగిస్తూ ఉండేవారు. నేను కూడా చాలా ఇంట్రెస్ట్ గా దీని మీద మాట్లాడేవాడిని. నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ సబ్జెక్ట్ అంటే. ఈ చట్టాన్ని నేను చాలా గౌరవిస్తాను. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉండగా. కాబట్టి అటువంటి చట్టానికి చిల్లులు పొడి చేసే ఎవరు, ఏ ప్రభుత్వం అయినా, ఎవరు ఏ పార్టీ అయినా, కాంగ్రెసా, టిఆర్ఎస్ఆ, బీఆర్ఎస్ఆ, లేకపోతే కమ్యూనిస్టుల, తెలుగుదేశం, ఎవరైనా సరే దీనికి చిల్లులు పొడి చేసి ఈ యాక్ట్కి నిర్వీర్యం చేసేసి ఈ యాక్ట్ నిస్త్రాణం ఉంటుంది, పనిచేయదు అనమాట. అవయవాలు దాన్ని చచ్చిపడిపోతాయి. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా చూడవలసిన బాధ్యత స్పీకర్ మీద ఉంది, స్పీకర్ ఆఫీస్ మీద ఉంది. ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారు, నిశితంగా వింటున్నారు, ఫాలో అవుతున్నారు. ప్రజల్ని మనం ఏ రకంగా అయితే వైలేట్ చేయకూడదు, రూల్స్ అతిక్రమించకూడదు, చట్టాన్ని గౌరవించాలి అని మనం చెప్తున్నామో, ముఖ్యంగా స్పీకర్ ఆఫీస్ అంటే ఇట్లా టెంపుల్ అండి. ఇది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. దానికి ప్రధాన పూజారి స్పీకర్.
మర్చిపోకూడదు మనం. ఆ స్పీకర్ గారు ప్రధాన పూజారిగా ఆయన ఫెయిల్ అయ్యారనేప్పుడు ప్రజాస్వామ్యానికి గండం ఏర్పడినట్టే, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టే. ఇంచేత ఇక్కడ మైట్, రాజకీయ పార్టీల యొక్క మైట్ శక్తి, అన్ని రకాల శక్తులు, వాళ్ళ అన్ని రకాల శక్తులు ప్రజాస్వామ్యాన్ని మంట కలిపేయడానికి ప్రయత్నం చేస్తారు. స్పీకర్ జాగరూకతతో వ్యవహరించాలి. శ్రీనివాస్ గారు, ఏదైతే ఇప్పుడు 4 వారాల లోపల ఖచ్చితంగా గడువు ఇచ్చి ఆ 4 వారాల లోపల చర్యలు తీసుకొని మాకు ఖచ్చితంగా తుది నిర్ణయం మాకు తెలపాలి అని సుప్రీంకోర్టులో ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అయితే 4 వారాలలో అందరినీ విచారించిన తర్వాత స్పీకర్ రాశాదే నిర్ణయం అని అంటే కనుక సుప్రీంకోర్టు వారిపైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉందా? వీళ్ళు పార్టీ మారలేదు అని అంటే గిట్ట, ఇది స్పీకర్ గారు వీళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అనేది ఫైనల్ చేసి పంపిస్తే గనక, లేదు వీళ్ళు పార్టీ మారనేది సుప్రీంకోర్టు ఒకవేళ ఆధారంగా తీసుకుంటుందా, లేదు అంటే నోటీసుని ఎలా పరిగణించవచ్చు? మంచి ప్రశ్న వేశారు, ఆలోచింపజేసే ప్రశ్న వేశారు, చాలా బాగా థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్ ఇది. వెల్కమ్, మిమ్మల్ని అభినందిస్తున్నా. భార్యతో విడాకులు తీసుకోలేదండి, నాతో విడాకులు తీసుకోలేదు, నాతో ఉండట్లేదు, ఎవరితోటో సహచర్యం చేస్తున్నాడు, సహజీవనం చేస్తున్నాడు అంటే ఇది రెండో వివాహం కాదు కాబట్టి సహజీవనం అన్నది కరెక్టే అని మనం ఈ మధ్యన అనేసుకుంటున్నాం తెలియకుండా ప్రమాదంగా. అటువంటి ప్రమాదం ఏమైనా వస్తుందేమో అని మీరు అడిగారు. మీరు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కానీ అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీతో ప్రజాస్వామ్యాన్ని దాన్ని ఏమంటారు, ఫలితాలను ప్రజలందరికీ అందించాలని ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ ట్రయల్, కలెక్టివ్ గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే ప్రజలకి మంచి ప్రభుత్వాన్ని, మంచి పాలన అందించడానికి ప్రతిపక్షాల సభ్యుల యొక్క సహకారంతో ఒక నూతన వరవడికి మేము శ్రీకారం చుట్టాం అని అనేసి తప్పులే ఉంది. మనందరికి వచ్చిన ఆలోచనలు వాళ్ళకి వస్తాయి, మీకు వచ్చిన ప్రశ్నే మంచి ఐడియా వాళ్ళకి అందించారు మీరు చక్కగా గారు. కాబట్టి అలా కంప్లైంట్ ఉంది కదా, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? విప్ ఇస్తే విప్ని మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారా? పార్టీ విప్ని మీరు ఒబే చేస్తున్నారా? పార్టీ విప్ని అనుసరిస్తున్నారా? దాన్ని గౌరవిస్తున్నారా? ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా? అవన్నీ ఉంటాయి రికార్డెడ్గా. కాబట్టి మేము బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతాం, మీ సభ్యత్వం రద్దు అయిపోకూడదు, మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతాం, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మా భార్యకి ఉంటాను, కానీ నా యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటుంది అనేప్పటికీ ప్రజలు ఒప్పుకోరండి. ఇప్పుడు ప్రజలు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, మీరు ఏ పార్టీతో తిరుగుతున్నారో, ఎవరితో తిరుగుతున్నారో ప్రజలు బాగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకుంటే, ఇదే నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు దీన్ని కూడా రివ్యూ చేస్తుంది, చేయమని అడుగుతారు, రివ్యూ చేయమని. ఇప్పుడు మర్చిపోయింది, రివ్యూ చేయమని అడగక్కర్లేకుండా రివ్యూ పవర్ వాళ్ళ దగ్గర పెట్టేస్తున్నట్టున్నారు. ఎందుకంటే అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలి, కానీ ఇక్కడ చూస్తే మాత్రం స్పీకర్ కూడా అదే పార్టీకి అదే ప్రభుత్వానికి చెందిన వ్యక్తిగా తన గైడ్లైన్స్ ప్రకారం తీసుకోవాల్సిన నిర్ణయాలు కాకుండా పార్టీ విధానాలు గట్టా ఉంటే కనుక, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం అలా అనకూడదు, కానీ ఖచ్చితంగా చూస్తున్నాం ఏ పార్టీ ఉన్నా కానీ, ఏ పార్టీ ఉన్నా ఖచ్చితంగా స్పీకర్ వారి పార్టీకి సంబంధించిందే తీసుకునే చర్యలు చేయడానికి అదే కారణం అని అనుకోవట్లేదండి. తప్పే ఉంది. అలాంటి సిచ్యువేషన్లోనే ఒకవేళ గనక స్పీకర్ గారు ఖచ్చితంగా వీళ్ళు పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నారు, ఇది నా గైడ్లైన్స్ ప్రకారం నేను విచారణ చేసిన నేపథ్యంలో వాళ్ళని గిట్ట ఇస్తే సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టు ఎలాంటి యాక్షన్ తీసుకోబడుతుంది? అది వండర్ఫుల్ క్వశ్చన్ సార్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి గ్రౌండ్స్, రీజన్స్ ఉండాలి, రీజనింగ్ ఉండాలి, ఆర్డర్ ఉండాలి, వన్ వర్డ్ ఆర్డర్. ఎస్, వాళ్ళు డిఫెక్ట్ చేయాలి, పార్టీని ఎక్కడ కూడా వాళ్ళు అతిక్రమించలేదు, పార్టీ డిఫెక్షన్ చట్టం కింద వీళ్ళు అపరాధులు కాదు అని వన్ వర్డ్ ఆర్డర్ ఇవ్వకూడదు. ఇగో ఈ కారణాలను ఎంత పరిశీలించాను, ఈ రీజన్స్ నేను రాస్తున్నాను, గ్రౌండ్స్ నీట్ గా ఉండాలి, రీజన్ ఆర్డర్ ఉండాలి. ఆర్డర్ లో వాళ్ళు రాసిన రీజన్ ని సమర్థించుకుంటూ లాజికల్ గా, తార్కికంగా ఉన్నట్టయితే సుప్రీంకోర్టుకి నిజంగా అది భావ్యం అని అనిపిస్తే ఆ సుప్రీంకోర్టు రైట్, శబాష్, మంచి నిర్ణయం, మంచి తీర్పు, ఆలస్యమైన ఒక తీర్పు ఇచ్చారు మీరు అని అనుకోవచ్చు. లేదా సుప్రీంకోర్టుకి ఎవరైతే వెళ్ళారో, అభ్యంతరాలు చెప్పారో వాళ్ళు కూడా ఈ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు ఆక్షేపించవచ్చు. ఎస్, ఆక్షేపిస్తారు. ఇగో ఈ కారణాల చేత స్పీకర్ తీసుకున్న నిర్ణయం బయాస్, రాజకీయ ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమే, ఒక పార్టీ సభ్యుడిగా మాత్రమే ఆయన ప్రవర్తించారు
ఒక స్పీకర్గా నాన్ కాంట్రవర్షియల్గా ఎక్కడ ప్రవర్తించలేదు అని వీళ్ళు కూడా గట్టిగా వాదిస్తారు. కోర్టుని కన్విన్స్ చేయాలి, సుప్రీంకోర్టుని. అంచేత ఉభయలు అక్కడ మాట్లాడుకుంటారు. స్పీకర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసేవాళ్ళు, ఆ ఛాలెంజ్కి సమాధానం ఇచ్చేవాళ్ళు సుప్రీంకోర్టులో వాళ్ళు అటెండ్ అవుతారు. వాళ్ళు అడ్వకేట్లు పెట్టుకుని ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీన్ని మళ్ళీ పునఃపరిశీలిస్తుంది, రివ్యూ చేస్తుంది. ఒట్టిని వదిలేదు. ఈయన ఏ నిర్ణయం కూడా గడువులోకాకరగా తీసుకోకపోతే కూడా ఇదైతే ఆ నిర్ణయాన్ని కూడా సుప్రీంకోర్టు రివ్యూ చేస్తుంది. ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండడం కూడా ఒక నిర్ణయం అని చెప్పాను కదా, అదొక పెద్ద నిర్ణయం అండి, అది హైయెస్ట్ నిర్ణయం. ఆ నిర్ణయాన్ని కూడా నాన్ రెస్పాండింగ్ ఆన్ అవర్ ఆర్డర్స్ ఇట్స్ సెల్ఫ్ ఏ డెసిషన్ టేకెన్ బై ది స్పీకర్, అది కూడా ఎగ్జామిన్ చేస్తారు. రివ్యూ పవర్ లో ఎగ్జామిన్ చేస్తారు. ద స్పీకర్ నాన్ రెస్పాండింగ్ అంటే ఏ నిర్ణయం తీసుకోకుండా ఉన్నది కూడా రాజ్యాంగ ధిక్కారమే, కోర్టు ధిక్కారం అని అన్నారు. అది అనుకోక్కర్లేదండి, రాజ్యాంగ ధిక్కారం. ఇది రాజ్యాంగ ధిక్కారమే. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ ఆఫీస్కి ఇచ్చిన బాధ్యతలు, హక్కులు, అధికారాలు ఇక్కడ మీకు ఈ బిల్లులో, ఈ చట్టంలో ఈ యాంటీ డిఫెక్షన్ చట్టం ఉంది కదా, ఆ చట్టంలో డెసిషన్ మేకింగ్ అథారిటీ స్పీకర్. ఆయన ఇంకోటితో చెప్పించుకోకూడదు. ఎందుకు చెప్పించుకుంటున్నారో, చెప్పించుకోకుండా ఉంటేనే స్పీకర్ ఆఫీస్ పైన ఉంటుందండి. జ్యుడిషియరీ కూడా కన్నా పైన ఉంటుందండి ఇండియాలో స్పీకర్ అంటే. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఆఫ్ జోక్. మీకు జ్ఞాపకం, ఆయన ఎవరైనా సిపిఐ స్పీకర్ ఉండేవారు సోమనాథ్ చటర్జీ గారు ఒక ఎక్స్పెల్ చేశారు హౌస్ నుంచి సభ్యుల్ని. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్ డెసిషన్ ఈజ్ రాంగ్ అని. అప్పుడు స్పీకర్ ఆఫీస్ అబ్జెక్షన్ వేసింది. ది సుప్రీం కోర్ట్ కెనాట్ ఎగ్జామిన్ ది డెసిషన్ టేకెన్ బై ది స్పీకర్. ది స్పీకర్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని అబ్జెక్ట్ చేసిందండి. ఆయన అబ్జెక్షన్స్ ముందు వింటామన్నారు. ఆబ్జెక్షన్స్ వెదర్ ది కోర్ట్ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ ది మ్యాటర్స్ వేర్ ది స్పీకర్ ది డెసిషన్ ఆఫ్ ది స్పీకర్ అని. దాని మీద ఒక ఐఏ నెంబర్ ఇచ్చి ముందు దాన్ని విచారించారు. విచారిస్తే ఏమన్నారు చేసిన, ఎస్ దిస్ కోర్ట్ కెన్ ఎగ్జామిన్ ది స్పీకర్ డెసిషన్ అండర్ రివ్యూ పవర్ అనేది ఒక డెసిషన్ ఇచ్చి స్పీకర్ డెసిషన్ ఎగ్జామిన్ చేసి స్పీకర్ డెసిషన్ ఇస్ కరెక్ట్ అన్నారు. ఎక్స్పెల్లింగ్ ది మెంబర్స్ ఫ్రమ్ ది హౌస్ అని సోమనాథ్ చటర్జీ గారు ఇచ్చిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం కరెక్ట్ అన్నారు. అలా కరెక్ట్ అని చెప్పే అధికారం మా దగ్గరే ఉంచుకుంటున్నాం అన్నారు. ఇది వండర్ఫుల్. చాలా జాగ్రత్తగా భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం నిర్మాతలు చాలా దురదృష్టితో చక్కగా రాశారండి. చాలా రాశారు చక్కగా. రాజ్యాంగంలో ఏం పొందుపరిచారు తెలుసండి, ఎవరికైనా రాజ్యాంగంలో ఏ అంశం మీదైనా ఇబ్బందులున్నా, అనుమానాలున్నా, అభ్యంతరాలున్నా మీరు అమెండ్ చేసుకోండి, సాగదీయండి, దాన్ని కట్ చేసేయండి, చింపేయండి, కొత్త అతికించేసుకోండి అని చెప్పారు. ఫ్లెక్సిబుల్, అవర్ కాన్స్టిట్యూషన్ ఇది ఫ్లెక్సిబుల్, రిజిడ్ కాదు. అంచేతనే మనకి తెలియకుండానే అంచేత ఒక విషయం అండి, మనం ఇది ఎంతవరకు ఉన్నామంటే కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ డిబేట్ నిజంగా వెరీ ఇంపార్టెంట్. శ్రీనివాస్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామరెడ్డి గారు. అదే కానీ ఇప్పుడు ఇలా రెండు ముఖ్య అంశాలు ఏంటంటే, స్పీకర్ కు టైం లిమిట్ పెట్టలే చట్టంలో. అది ఎందుకో రాలేదు, నోట్ చేయాలి. టైం లిమిట్ పెట్టలేదు కాబట్టి ఆయన ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే సుప్రీంకోర్టు కెన్ ఇంటర్ఫియర్. సుప్రీంకోర్టు ఏంటంటే సుప్రీంకోర్టు కాబట్టి ఇంటర్ఫియర్ అయినా స్పీకర్ ఇవాళ మన జనార్దన్ రెడ్డి, మన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ జీవన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంత వరకు కోర్టు ఏం చేయలేదు, నిర్ణయం తీసుకున్నాకనే నిర్ణయం నైటా రాగానే రివ్యూ చేస్తానని మాట్లాడింది ఇవాళ ఆయన. అది అంటే స్పీకర్ని ఏం చేయకపోవచ్చు, కానీ వాళ్ళు పార్టీ ఫిరాయింపుల ద్వారా అనర్హులకు ఎందుకు వస్తారా, పార్టీ ఫిరాయింపులకు ఎందుకు రాకుండా ఎమ్మెల్యేగా అర్హులేనా అనే విచారణ చేసి నిర్ణయం తీసుకోవచ్చని నేను అనుకుంటున్నా. ఆ పవర్ సుప్రీంకోర్టుకు ఉంటుంది. అదొక అంశం. ఇలా కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా మరీ దుర్మార్గం ఏంటంటే, ఆయన అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చేసిండు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎవరు చేస్తారంటే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక లేఖ ఇవ్వాలి, మా పార్టీ నుంచి ఇతన్ని మీరు పబ్లిక్ అకౌంట్ చైర్మన్ చేయమని. ఆ ప్రతిపక్షానికి ఉంటారు ఛాయిస్ ఎవరిని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చేయాలనేది.
అది ఇవ్వకుండా పార్టీ ఫిరాయించి కండు కప్పి కాంగ్రెస్ లో జైన్ అయినాను, నువ్వు ఇంకా జైన్ కాలేదు, నువ్వు బీఆర్ఎస్ లో ఉన్నావు, మేము బీఆర్ఎస్ వాళ్ళకే పబ్లిక్ అకౌంట్ చైర్మన్ ఇస్తున్నాం అంటే మేము పెట్టిన ఖర్చులు దొంగ ఖర్చులు అన్నిటి కూడా నువ్వు మా అనుచరుడుగా ఉండి ఓకే చేయాలంట. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గమైన చర్య తీసుకుంది. ఇప్పుడు మీకు ఢిల్లీలో 2014 నుంచి 16 వరకు కేవీ థామస్ కేరళలో సీనియర్ కాంగ్రెస్ ఎంపీ ఉండే. తర్వాత మల్లికార్జున ఖర్గే 16 నుంచి 19 వరకు ఆయన ఎవరు జాతీయ అధ్యక్షుడు పార్టీకి, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్. ఆ తర్వాత అధీర్ రంజన్ చౌదరి ఆయన ప్రతిపక్ష నాయకుడు ఇంతకుముందు లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కేసీ వేణుగోపాల్. వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ లెటర్ ఇస్తేనే మోడీ ప్రభుత్వం అక్కడ స్పీకర్ ఉన్నవారు వాళ్ళను పబ్లిక్ అకౌంట్ చైర్మన్ చేశారు. ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గమైన చర్య ఏంటంటే పార్టీ ఫిరాయించిన వాళ్ళకు పబ్లిక్ అకౌంట్ చైర్మన్ ఇవ్వడం, ఆయన ఫిరాయించలే అని చెప్పడం. ఇంతకన్నా నీచం అవకాశవాదం ఇంకోటి అంటే మేము చేసే అవినీతిని మేమే నీతిని సర్టిఫై చేయించుకోవడానికి రాజ్యాంగ దీన్ని దుర్వినియోగం చేయడం పబ్లిక్ అకౌంట్ చైర్మన్ పోస్టును. ఇది కూడా మరి అంశం చర్చకు వస్తుంది. కాబట్టి ఇంత దుర్మార్గం చేసి తప్పకుండా కోర్టు ఆ టైం లోపల ఈ 4 వారాల లోపల ఆయన నిర్ణయం తీసుకుంటే రైట్ రాంగా, తీసుకోకపోతే వాళ్ళు ఫిరాయించినా కాదని నిర్ణయం తప్పకుండా తీసుకోవాలని, తీసుకుంటేనే ప్రజాస్వామ్యం మీద న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు గౌరవం పెరుగుతుందని, రైతుగా వీళ్ళు బతుకుతాయని నేను భావిస్తున్నాను. సో ఒకవేళ గనక నిజంగానే వీరికి అంటే అందరికీ కూడా స్పీకర్ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా అది సుప్రీంకోర్టు ఎంటర్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక ఏదైతే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మొత్తం మీద ఒక ఎంపీ సీటుకు నిల్చున్నటువంటి వ్యక్తి పైన, అది కూడా ఒక రాజ్యాంగంలో సవరణ చేసినటువంటి వ్యక్తులు కాదు కదా. ఇదంతా కూడా చూస్తే ఇది ఎక్కడ అనేది పబ్లిక్ కావచ్చు, ప్రజలకు వచ్చి అందరికీ తెలిసిపోతుంది. అది రాజ్యాంగంలో ఖచ్చితంగా కోర్టులకు కూడా వివరించే అటువంటి ఆస్కారం ఉంది కదా. ఎందుకంటే ప్రతిపక్షాల హోదాలో ఉండవలసిన వ్యక్తులు ప్రభుత్వంతో కలిసి పోలేదు అనేది అనుకోవచ్చా? చట్టం చేసేటప్పుడు చట్టం 100% కవర్ కాదండి ఇష్యూస్. జనరల్గా ఎప్పుడైనా దాంట్లో కొన్ని మిస్ అయ్యేవి ఉంటాయి, దాంట్లో ఉన్న లొసుగులను వాడుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి మిస్ అయినాయి కానీ లొసుగులను వాడుకున్నప్పుడు కోర్టు కెన్ మేక్ లా, జడ్జెస్ కెన్ మేక్ లా. ఇప్పుడు అదే ఆయన ఏంటంటే ఎంపీగా పోటీ చేసినప్పుడు అది పార్టీ ఫిరాయించిన కింద వస్తుందా లే అనేది నాకు తెలిసి అయితే అలా చట్టంలో ఉందని నేను అనుకోవట్లేదు. కానీ కండువా కప్పి మారిండ్రు ఇది అని ఉన్నప్పుడు వస్తుంది. సో ఆ విధంగా తీసుకోకపోతే ఇది డైరెక్ట్ ఎవిడెన్స్ ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం. తర్వాత వీళ్ళిద్దరు ఇంకో ఆయన కూడా కడియం సీఆర్ కూడా వీళ్ళిద్దరు స్పీకర్ నోటీసులకు రిప్లై ఇవ్వలేట ఇంతవరకు. స్పీకర్ 10 మంది మిగతా ఇచ్చి ఏదో అటెండ్ అయ్యారట, ఆ లోపల ఏ తతంగా నడిచిందో తతంగా అనాల్సి వస్తుంది. ఎందుకంటే అలా నడుస్తుంది. అది ఏం జరిగిన తర్వాత వీళ్ళిద్దరైతే ఇంతవరకు స్పీకర్ నోటికి రిప్లై కూడా ఇవ్వలేట. రిప్లై ఇవ్వనప్పుడు ఆయన డైరెక్ట్ వాళ్ళను డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ అదే ఇప్పుడు ఏంటంటే న్యాయ వ్యవస్థ అందులో కాన్స్టిట్యూషనల్ బెంచ్ చీఫ్ జస్టిస్ కూడా ఉండి చాలా సీరియస్ తీసుకున్న మ్యాటరు. దాన్ని మళ్ళా స్పీకర్ లైట్ గా తీసుకుంటే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఏది చట్టపరంగా ఎన్నో మార్పు వస్తాయి. అది ఆయనకు పర్మనెంట్ గా ఇంతకుముందు వారు అన్నట్టు శ్రీనివాస్ గారు అన్నట్టు చరిత్రలో ఒక నిలిచిపోతాడు. రాజ్యాంగాన్ని స్పీకర్ పదవిని గౌరవించని వ్యక్తిగా నిలిచిపోతాడు. అది పర్మనెంట్ గా ఉండిపోద్ది. కాబట్టి అలాంటి ఆ స్థాయికి వీరు వెళ్తారని మేము భావించలేదు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం బాగుండదు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేసింది కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ను టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూనే మంత్రి పదవి ఇచ్చారు. అధికారులు కొంచెం కొత్తలనే దాదాపు 3 సంవత్సరాలు టీడీపీ తర్వాత 2017లో మెర్జర్ అయింది 10 మంది ఎమ్మెల్యేలు. ఈయన 14లో మంత్రి అయ్యిండు. ఈ విషయంలో స్పీకర్ ను విలేకరులు క్వశ్చన్ చేస్తే నేను ఆయన రాజీనామా ఇచ్చినా అని చెప్పి తలసాని శ్రీనివాస్ చెప్పిండు, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇచ్చినా అని. స్పీకర్ అడిగితే నేను జేబులో పెట్టుకుని తిరుగుతానా అన్నాడు స్పీకర్ మధుసూదనాచారి. తర్వాత ఆర్టీఐ ద్వారా స్పీకర్ సెక్రటరీకి అడిగితే మా దగ్గర ఎలాంటి రాజీనామా లేదని వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఇన్ని జరిగినా కానీ ఆయన మీద ఏం చర్యలు తీసుకోలే. మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఏ నీతి ఉంది, ఏం న్యాయం ఉంది? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వీళ్ళని తప్పడుతున్నారు? వీళ్ళు తప్పడు కానీ వాళ్ళు చేసే కూడా దుర్మార్గమే మొత్తం అన్ని. కాబట్టి మంత్రి పదవులు ఈమెకు సబితా ఇంద్రారెడ్డి కూడా మంత్రి పదవి ఇట్లా పదవులు ఇవ్వడం, పబ్లిక్ అకౌంట్ చైర్మన్ పదవులు ఇవ్వడం ఫిరాయించి రాజ్యాంగ విరుద్ధంగా 2/3 నాట్ లెస్ దాన్ 2/3 అనేది ఫిరాయింపు కిందికి రాదు. ఇది క్లారిటీ. వాళ్ళు మెర్జర్ కిందికే వస్తుంది. ఆ మొత్తం శాసన దాని పార్టీ శాఖనే మెర్జ్ చేసినట్టు. ఎగ్జాంపుల్ 4 మంది
రాజ్యసభ సభ్యులు అవుట్ ఆఫ్ 6 టీడీపీ నుంచి బీజేపీలో మెర్జ్ అయిపోయిండు. స్పీకర్కి ఇచ్చారు, మేము కంబైన్ గా డెసిషన్ తీసుకున్నాం, మేము బీజేపీలో మెర్జ్ అవుతున్నాం. నాట్ లెస్ దాన్ 2 కాబట్టి అది ఫిరాయింపు కింద రాదు. కానీ దుర్మార్గంగా మాట్లాడతారు, మీరు బీజేపీ ఫిరాయించాలంటారు. బీజేపీ ఫిరాయించే ప్రోత్సహింటుంటే 2014 కానీ 19 కానీ 24 నుంచి కానీ ఏ ఒక్క లోకసభ సభ్యుడిని వేరే పార్టీ నుంచి తీసుకుందా? లేదు. తీసుకోలేదు. స్పీకర్ మరి వీళ్ళు చేసే Right. ఏ ఒక్క సభ్యుని కూడా తీసుకోలే. కాబట్టి అట్లా నైతిక విలువలు పాటించాలి. రాజ్యాంగం అనుమతించిన విధంగా మెర్జర్ చేసుకోవచ్చు. ఇక దాన్ని గోబెల్ సూచన ప్రకారం చేస్తారు. ప్రజలు ఏంటంటే ఇది కూడా ఫిరాయింపుల కింద ముద్ర వేస్తారు. దాన్ని కూడా ప్రజలు గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని సీరియస్ తీసుకొని మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వకుండా స్పీకరు నిర్ణయం తీసుకుంటే రైటా రాంగా, తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోవాలి. రైట్ రైట్ ఆశిస్తున్నాం అన్నట్టు. రైట్. మొత్తం మీద ప్రజారాజ్యం అంటే ప్రజల సంక్షేమంలో ప్రజలకు కావాల్సి నాయకుడిని కావచ్చు లేదంటే పార్టీని కావచ్చు చూసి ఓటేశారో ఆ ఓటును వినియోగించవలసినటువంటి వ్యక్తులే పక్కదారి పడుతున్నారు అనేది చర్చాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే అంటే ఒక పార్టీ అనే కాదు, ఒక పార్టీ ఈ పార్టీ అంటే ఆ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ, పార్టీలకు సంబంధించిగా కావాలనే తీసుకుంటున్నారు. ఎదుటోళ్ళకి అంటే నాకేం పని చేయకపోయినా పర్లేదు కానీ వాళ్ళ దగ్గర వీళ్ళు ఉండొద్దు అనే ధిక్కారణ ధోరణితో మాత్రం గత ప్రభుత్వం కావచ్చు ఇప్పటి ప్రభుత్వం కావచ్చు తీసుకుంటున్నది అనేది మాత్రం చర్చాంశమైంది. ఏది ఏమైనప్పటికీ మంది రాజ్యాంగ నిరుద్యోగంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగంగా ఉల్లంఘించడం అనేది తప్పు. ఆ తప్పును స్పీకర్ ఎలా చూస్తాడో అనేది మాత్రం వేచి పరిస్థితి. 4 వారాల్లోగా సుప్రీంకోర్టు ఆ నోటీసుకు సమాధానం ఎలా చెప్పనుందనేది మాత్రం వేచి పరిస్థితుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం రాజ్యాంగ స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు మెలగాలని మాత్రమే స్పందన కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్న శ్రీనివాస్ గారికి అదేవిధంగా రామరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే స్వతంత్ర న్యూస్.